కూడా ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒకసారి 2 చేతులు పైకెత్తి అందరం కూడా బిగ్గరగా నోరు తెరిచి యేసయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరం కూడా యేసయ్యా మీకు వందనాలు. మమ్మల్ని ఎంతవరకు కాపాడినందుకు మీకు వందనాలయ్యా. మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలయ్యా. మా ఆయుష్కాలాన్ని మీరు పొడిగించినందుకు మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నందుకై వందనాలయ్యా. మీ కృపను మా ఎడలో చూపుతున్నందుకై మీకు వందనాలయ్యా అని ప్రతి ఒక్కరం కూడా యేసయ్యకి స్తోత్రం చెబుదాం. యేసయ్యకి స్తోత్రం చెప్తాం. ఎందరికో లేని భాగ్యం, ఎందరికో లేని గొప్ప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి ఉన్నాడు. అందరం కూడా ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఈ సమయంలో ఒక చక్కని పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మనందరం కూడా కనపరుద్దాం. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతి దినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను అనే పాట పాడి ప్రతి ఒక్కరు కూడా ప్రభు నామాన్ని కనపరుద్దాం. ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ ఈ సంవత్సరం అంతా దేవుడు మన ఎడల చూపిన కృపను, ప్రేమను, ఆయన చేసిన మేలులను హృదయంలో తలపోసుకుంటూ కృతజ్ఞత భావముతో ఈ పాట పాడుతూ ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ప్రభువును ఆరాధించడానికి ఇష్టపడదాం.
కనపరుద్దాం, ప్రభువుని నామాన్ని కనపరుద్దాం. Thank you.
ప్రేమలో మార్పు లేదు. రెండు చేతులు పైకెత్తుదాం అందరం కూడా. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. మరలా ఒకసారి పాడదాం అందరం. తరములు మారుచున్నను, దినములు గడచుచున్నను, నీ ప్రేమలో మార్పు లేదు. ఒకసారి సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము, సన్నతించెదను నా యేసయ్యా, సన్నతించెదను నీ నామము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో ఈ రాత్రి సమయములో నాయనా ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించటానికి, మీ నామమును ఘనపరచటానికి, మీకు కృతజ్ఞతాస్తుతులు ఆరోపించటానికి మీరు మాకు ప్రేమించి ఇచ్చిన ఈ దినమును బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఇంతవరకు మీ దయా రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి క్షేమమునిచ్చిన దేవా మీకే వందనాలు. ఇదిగో ఈ సంవత్సరాంతపు దినమందునైనా మేమందరము కూడా సజీవులముగా నీ మందిరములో చేరి మిమ్మల్ని స్తుతించే కృపను, మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. ఆరాధనలో పాల్పొంపులు పొందిన నీ బిడ్డలందరినీ కూడా దర్శించండి, దీవించండి అయ్యా. ఇదిగో ఆదరించండి, ఆశీర్వదించండి నాయన. రాబోయే నూతన సంవత్సరములో కూడా ఇంకా మీ కృపను మేము అందరము పొందుకోవటానికి నాయన అయ్యా మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మాలో ఎవరిని కూడా ఇదిగో నాయన విడవద్దు, ఎడబాయవద్దు నాయన. అయ్యా మీ లేఖనాలు సెలవిస్తున్నాయి, యెహోవా మమ్మలను మరిచిపోలేదు, యెహోవా మమ్మలను మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడని, ఇదిగో ఆయన మమ్మలను దీవించాడని భక్తులు ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించారో అయ్యా, మమ్మల్ని మరువని దేవుడు, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు మాకు తోడయ్యుండి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు, ఇక ముందున్న కాలంలో కూడా మీరు మమ్మల్ని నడిపించబోతున్నందుకు కూడా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ముందున్న సమయం అంతా కూడా మీ కృప చేత మమ్మల్ని అందరినీ నడిపించమని, సమస్త కార్యములు మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా జరిగించమని, దుష్టుని కార్యాలు లయపరచమని, క్రమముగా మర్యాదగా సమస్తము జరిగించిన ఆయన మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.